ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 5 రాశుల వారు 100 సంవత్సరాల తర్వాత గోచారంలో పంచగ్రహ యోగంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటీశ్వరులు అవ్వబోతున్న 5 రాశుల వారు వీరే. అయితే ఏ 5 రాశుల జాతకులు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది, అలాగే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాల యొక్క గమనం కారణంగా ద్వాదశ రాశులలో ప్రతి ఒక్క రాశుల వారికి కూడా వారి జీవితం పైన అనేకమైన పెను ప్రభావాలు పుడుతూ ఉంటాయి. అయితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ 2026వ సంవత్సరం జనవరి 15వ తారీఖున మకర రాశిలో 5 ముఖ్యమైన గ్రహాల యొక్క సంయోగం అనేది అవ్వబోతుంది. ఇక ముఖ్యంగా మకర రాశిలో ఈ 5 గ్రహాల సంయోగం కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయేటువంటి ఈ 5 రాశుల జాతకులకు వీరికైతే శుభ ఫలితాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. ఇక ఈ పంచగ్రహ యోగం కారణంగా ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటీశ్వరులుగా ఈ 5 రాశుల వారు మారబోతూ ఉన్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా మకర రాశిలో పంచగ్రహ యోగం అనేది దాదాపు 100 సంవత్సరాల తర్వాత సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు అలాగే చంద్రుడు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరచబోతున్నారు. ఇక ఈ 5 రాశుల జాతకులకైతే అదృష్టం అనేది ఒక వెలుగులా వెలుగుపోతూ ఉంది. ముఖ్యంగా ఈ 5 రాశుల జాతకులకు ఈ పంచగ్రహ యోగం కారణంగా మట్టిని పట్టిన బంగారమే అవుతుంది. వీరు కోటీశ్వరులుగా ఎదుగుతారు. ఇక అందులో మొట్టమొదటి రాశి వచ్చేసి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులకు ఈ పంచగ్రహ యోగం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. రెట్టింపు ఆదాయాన్ని పొందుకుంటారు. గతంలో మీరు బ్యాంకుల్లో ఏమైనా లోన్స్ గురించి అప్లై చేసుకొని ఉంటే అవి కూడా ఈ సమయంలో మీకు మంజూరు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. భూసంపిత్త కేసులు ఏమైనా కోర్టులో ఉంటే కూడా అవి కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పూర్వీకుల నుంచి ఆస్తులు వీరికి కలిసి వస్తాయి. మీ యొక్క ఆర్థిక స్థితి అనేది బాగా మెరుగుపడుతుందని చెప్పొచ్చు. ఇక ఈ రాశికి చెందిన రాజకీయ రంగానికి చెందిన వారికి ఈ పంచగ్రహ కారణంగా వీరికైతే ఉన్నతమైనటువంటి పదోన్నతులు వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి డబ్బులు బాగా సంపాదిస్తారు. ధనాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఖచ్చితంగా మీరు ఈ పంచగ్రహ యోగం కారణంగా తులారాశి వారు కోటీశ్వరులు అవుతారు. ఇక పంచగ్రహ యోగం కారణంగా కోటీశ్వరులు అవబోతున్న 2వ రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు ఈ పంచగ్రహ యోగం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో సానుకూలమైనటువంటి ఫలితాలనేవి లభిస్తాయి. కెరియర్ పరంగా అద్భుతమైన పురోగతి లభిస్తుంది. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఆయా రంగాలకు చెందిన ఈ మేషరాశి జాతకులకు ఖచ్చితంగా ధనాదాయం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు. జీతాలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా వారు చేసిన ప్రతి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. గతంలో చేసిన అప్పులను తీర్చివేస్తారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్తారు. అదేవిధంగా వీరికి ఆదాయాలు 4 వైపుల నుంచి కూడా లభిస్తాయి. డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు. ఖచ్చితంగా మేషరాశి వారు కోటీశ్వరులు అవుతారు. ఇక పంచగ్రహం కారణంగా ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటీశ్వరులు అవ్వబోతున్న 3వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ అనుబంధాలు బలోపేతం అవుతాయి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా ఈ సమయంలో అంతా మంచి జరుగుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కాబట్టి
వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తారు. డబ్బులను బాగా సంపాదిస్తారు. అదేవిధంగా డబ్బులను పొదుపు కూడా చేస్తారు. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడడం కూడా జరుగుతుంది. ఇక పంచగ్రహం కారణంగా ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటీశ్వరులు అవ్వబోతున్న 4వ రాశి మకర రాశి. మకర రాశి జాతకులకు ఈ సమయంలో వీరి యొక్క ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఎందుకు అంటే ఈ మకర రాశిలోనే ముఖ్యంగా 5 గ్రహాలు సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు అలాగే చంద్రుని యొక్క కలయిక అనేది మకర రాశిలోనే జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఆర్థిక లాభాలు పుంజుకుంటాయి. ఉద్యోగ, వ్యాపార, వృత్తి అవకాశాలు కూడా వృద్ధిని చెందుతాయి. వీరికి ముఖ్యంగా ప్రతి పనులను కూడా శక్తి అనేది పెరుగుతుంది. ఈ పంచగ్రహం కారణంగా మకర రాశి వారికి అన్ని విధాలుగా కూడా అన్ని రంగాలకు చెందిన ఈ రాశి జాతకులకు మాత్రం అద్భుతంగా లాభాలనేవి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని విధాలుగా లాభాలను పొందుతారు. అదేవిధంగా ఈ మకర రాశి జాతకులు ఈ సమయంలో ఖచ్చితంగా కోటీశ్వరులవుతారు. ఇక ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటీశ్వరులు అవ్వబోతున్న చివరి రాశి 5వ రాశి మీనరాశి. ముఖ్యంగా మీనరాశి జాతకులకు ఈ పంచగ్రహ యోగం కారణంగా ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా లభిస్తాయి. అంటే ఎవరైనా నిరుద్యోగులు అంటే చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి చక్కగా ఈ సమయంలో వారు కోరుకునేటువంటి ఉద్యోగాలనేవి లభించేటువంటి అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా గతంలో వీరికి ఏమైనా కోరికలు, కలలు ఉంటే అవి ఈ సమయంలో నెరవేరుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ముఖ్యంగా మీనరాశి జాతకులకు నాయకత్వ లక్షణాలనేవి అభివృద్ధి అనేది చెందుతాయి. అదేవిధంగా ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా వీరికి కలిసి వస్తుందని చెప్పాలి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అలాగే కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాలు అద్భుతమైన లాభాలు వస్తాయి. డబ్బులను బాగా సంపాదిస్తారు. ఖచ్చితంగా వీరు కోటీశ్వరులు అవుతారు. చూశారు కదండి. ఈ జనవరి 14వ తారీఖున సూర్య భగవానుడు మకర రాశిలో సంచలనం కారణంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఈ యొక్క కలయిక కారణంగా పంచగ్రహం కారణంగా ఈ 5 రాశుల జాతకులు అయితే ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టి కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అప్డేట్స్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.